జై మున్నూర్ కాప్. కాపులు అంటేనే రైతు సంబంధించిన వాళ్ళు, పంటలు పండించే వాళ్ళని జనానికి మొత్తం తెలుసు. ఈరోజు మేము 4-5 ఇయర్స్ నుండి పిఎల్ఎన్ పటేల్ గారు ఒక మన మున్నూర్ కాప్ సైన్యాన్ని తయారు చేసిండు. ఈరోజు మనం 2025లో ఒక 60 లక్షల వరకు 50 లక్షల వరకు వాళ్ళు అంచనా వేస్తుండ్రు. దగ్గర మన ఓటర్లు వాళ్ళు 60 లక్షలు ఉన్నారు, కంపల్సరీ 60 లక్షలు, ఒక 25 లక్షలు అని అనుకుంటారు. మన మీటింగ్ లో జరిగింది. మన మున్నూర్ కాప్ మీటింగ్ లో పిఎల్ఎన్ పటేల్ గారు మన పెన్ గ్రూప్ అని ఒకటి పెట్టిండు. దాని మీద ప్రతి ఒక్క జిల్లా నుండి కూడా ఇప్పటికీ చాలా వరకు చేస్తూ ఉన్నారు. ఆయన హాస్పిటల్లో డాక్టర్ అయి ఉండి ఒక డాక్టర్లకు ఉద్యోగాలు ఇప్పించుడు కానీ, మన ఇండస్ట్రీల వాళ్ళకు చేసుడు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకు వచ్చుడు కానీ, మన ట్రావెల్స్ వాళ్లకు నరేందర్ అనే ఆయన ట్రావెల్ చేస్తాడు అని అంత దుబాయ్ అక్కడ పంపిస్తాడు. ఎవరి గ్రూప్ వాళ్ళకి పంపిస్తాడు. మన కులంలో కాపు కులంలో ఇది వీళ్ళందరూ ఆలోచించే విషయం. ఆయన ఒక్కరికి సంబంధించింది కాదు. ఆయన ఏ డబ్బు ఆశించకుండా ఇంతమంది సైన్యాన్ని తయారు చేసుడు. ఒక మీటింగ్ రమ్మని అందరినీ రమ్మనుడు. అక్కడ వాళ్ళకు భోజనాలు ఎవరొకరు పెడతా ఉన్నారు. దీని మీద మనందరం బాగా ఫోకస్ చేయాలి. మన మున్నూరు కాపులంతా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మున్నూరు కాపులు, ఆంధ్ర కాపులు అని లేరు, అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు నిన్న గ్రూప్ పెట్టారు. నిన్న గ్రూప్ పెట్టి ఆప్తా మీటింగ్ అని పెట్టారు. అమెరికన్ అసోసియేషన్స్ అని పెట్టారు. దానికి చాలా మంది వచ్చారు. నిన్న మన సీఎం గారు వచ్చారు, నిన్న పవన్ మనది చిరంజీవి గారు వచ్చారు. చాలా మంది, చాలా సంతోషం ఉంది. చాలా మంది పెద్ద పెద్ద మన ఇండస్ట్రీస్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అక్కడ హైదరాబాద్ వచ్చారు. ఎక్కడ అమెరికా నుండి, వేరే దేశాల, వేరే కంట్రీస్ నుండి వచ్చి మీకు మేము ఉద్యోగాలు ఇస్తాం, మీరు భయపడద్దు, మన ఆంధ్రను కూడా డెవలప్ చేస్తాం, ఆ టూరిజం ప్లేస్ చేస్తామని ఇట్లా చెప్తా ఉన్నారు. అందుకే మీరు కూడా ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలను డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు దయచేసి వీళ్ళందరూ మన కాపులు అందరూ ఒకసారి వస్తే, మన కాపు ఆంధ్ర తెలంగాణలో 2027లో ముఖ్యమంత్రి అయితే నేను కోరుకుంటున్నాను. అది కాపులు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కరికి సమానంగా వస్తారు. మన పిల్లలకు సమానంగా ఆస్తులు ఇచ్చినట్టు కాపులు ఏంటంటే ప్రతి ఒక్కరు బాధపడి వేరే పార్టీలలో ఉండరట్లా. అందుకే మీరు 2 రాష్ట్రాలలో మీరు బాగా తిరగాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మీరు ఒకసారి కాపులను అందరినీ గెలిపేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై మున్నూరు కాపు, జై కాపు, జై శ్రీరామ్, జై శ్రీరామ్.